నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పప్పు గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీని పర్ఫెక్ట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు. దీన్ని మనం పెసరపప్పుతో కానీ లేదా బొబ్బరి పప్పుతో కానీ తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కేజీ వరకు బొబ్బరి పప్పు తీసుకున్నాను. వాటర్ పోసి 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఇలా 80% వరకు పొట్టును పోగొట్టుకోవాలి. ఒక 20% పొట్టు ఉన్నా పర్లేదు, బాగుంటుంది. ఇలా జల్లి బుట్టలో వేసుకొని వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయేలా కాసేపు ఫ్యాన్ కింద పెట్టైనా ఆరబెట్టుకోవచ్చు. ఇలా వాటర్ అంతా పోయాక మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పప్పునంతటిని మిక్సీ పట్టి అదే మిక్సీ జార్లో 10-12 వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఒక 2 మీడియం సైజ్ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పులోకి ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. కేజీ పప్పు కాబట్టి 2 పెద్ద సైజు ఆనియన్ పడతాయి. అలాగే ఒక 4 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. వీటితో పాటే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్నాక అందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్లు సరిపోతుందండి. దీనంతటినీ బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా పల్చగా ఒత్తేసి ఒక హోల్ చేసేస్తే అంతే, గారెలు రెడీ అయిపోతాయి. చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి పప్పు గారెలు రెడీ. చూడండి, నాటుకోడి పులుసులోకి ఈ గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.